సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అప్పటికి ఇప్పటికీ 1998 అక్టోబర్ 2 ప్రారంభమైన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే ఎంతో మంది అభిమానులు, కోట్లాది మంది అభిమానులు ప్రపంచవ్యాప్తంగా సంపాదించుకున్న మెగాస్టార్ కొనిదెల శివశంకర వరప్రసాద్, పద్మ విభూషణ్ సాధించిన చిరంజీవి గారు ఆయన జీవితంలో ఎన్నో సాధించారు. ఆనాటి ప్రాణం ఖరీదు నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు 70 సంవత్సరాల వయసులో కూడా సినిమాలు తీస్తూనే ఉన్నాడు. అనేక సామాజిక చైతన్యవంతమైన సినిమాలు తీస్తున్నాడు. అటువంటి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కి కేంద్ర ప్రభుత్వం గుర్తింపు లభించింది. ఎందుకంటే ఫారెన్ రెగ్యులేటరీ యాక్ట్ చాలా కఠినతరంగా ఉన్నాయి. ఫారెన్ ఫండ్స్ రావాలన్నా FCRI కూడా అప్రూవల్ కూడా వచ్చింది. విదేశీలో అభిమానులు ఎవరున్నా కానీ ట్యాక్స్ లేకుండా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కి స్వచ్ఛందంగా సహాయం చేసే ఇది దానికి గుర్తింపు లభించింది. అంతకుముందు అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి హోదాలో వచ్చినప్పుడు కూడా ఆయన కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ గురించి ఎంతో ప్రశంసించడం జరిగింది. అటువంటి బ్లడ్ బ్యాంక్ మనం తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక అభిమాన నటుడు తన అభిమానుల్ని సేవా దృక్పథం వైపు తిప్పటం మామూలు విషయం కాదు. అటువంటిది బ్లడ్ బ్యాంక్ ఈ రోజున జాతీయ స్థాయిలో మరొకసారి మారుమోగిపోయింది. ఎందుకంటే ఇప్పుడు వరకు మనం చూసుకుంటూ ఉంటే బ్లడ్ బ్యాంక్ పెట్టి ఇందాక చెప్పినట్టుగా 1998 అక్టోబర్ 2 నుంచి ఇప్పుడు వరకు దాదాపుగా 1 మిలియన్ల యూనిట్ల బ్లడ్ సేకరించారంటే దాదాపు 10 లక్షల యూనిట్లు బ్లడ్ సేకరించిన ద్వారా లక్షలాది మందిని కాపాడగలిగారు. పేదవాళ్ళ కోసం ఈ బ్లడ్ బ్యాంక్ పెట్టారు. ఆపదలో 24 అవర్స్ అందుబాటులో ఉండేట్టు జూబ్లీహిల్స్లో ఈ బ్లడ్ బ్యాంక్ విధులు నిర్వర్తిస్తూ ఉంది. వాళ్ళ సిస్టరే దీనికి మొత్తం నిర్వహణ బాధ్యత అంతా కూడా రామచంద్ర గారు చూసుకుంటున్నారు. తర్వాత డాక్టర్గా మాధవి గారు అక్కడ CEOగా పనిచేస్తూ ఉన్నారు. అభిమానుల కోసం కావచ్చు, స్వచ్ఛందంగా పేదవాళ్ళ కోసం కావచ్చు, వాళ్ళ కార్డు, రేషన్ కార్డు ఇస్తే కనుక వాళ్ళకి ఏ బ్లడ్ కావాలో దొరుకుతుంది. బ్లడ్ లేక చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ప్రకృతి వైపరీత్యాలు వచ్చేటప్పుడు కూడా చిరంజీవి అభిమానులు పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఇందాక నేను చెప్పినట్టు 1 మిలియన్ అంటే 10 లక్షల యూనిట్లు బ్లడ్ సేకరించి లక్షలాది మందిని కాపాడారు. దాని ద్వారా 2006లో పద్మభూషణ్ అయ్యాడు. తర్వాత ఆయన చేసిన సేవా కార్యక్రమాలకు కావచ్చు, ఆయన స్పందించే హృదయానికి కావచ్చు, ఆయన బ్లడ్ బ్యాంకు నిర్వహించే తీరు, ఒకవైపు బ్లడ్ బ్యాంక్ కావచ్చు, ఐ బ్యాంక్ కావచ్చు, ఆ విధంగా నిర్వర్తించే తీరు వల్ల 2024లో దేశంలో అత్యున్నతమైన 2వ అవార్డు పద్మ విభూషణ్ కూడా ఆయన సాధించగలిగారు. ఇకపోతే 10,000 మందికి కంటి చూపు కూడా కల్పించి ఈ చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంకు దేశవ్యాప్తంగా ఏ నటుడు కూడా లేని విశేషమైన ప్రజాదరణ చిరంజీవి గారు దక్కించుకున్నారని మనం చెప్పుకోవాలా. ఎందుకంటే మనకి సుమన్ టీవీకి కొంత కొత్తవేటు ఆపోజిట్లోనే బ్లడ్ బ్యాంక్ ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు బర్త్డే కావచ్చు, పెళ్లి రోజు కావచ్చు, అభిమానులు కావచ్చు, మిగతా స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్లు అందరూ కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ బ్లడ్ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ పేదవాళ్ళకి ఇక్కడ బ్లడ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందుద్ది అనేది, ఆ నమ్మకం అనేది ఇప్పుడు మనం చూసాం. ఎందుకంటే ఒకవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మెగా అభిమానులు 8 మంది హీరోలు ఉన్నారు. ఏం చేయాలన్నా కానీ బ్లడ్ బ్యాంక్లో ప్రతి అకేషన్ని జనవరి 26 కావచ్చు, ఆగస్ట్ 15 కావచ్చు, ప్రతి అకేషన్ని బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ ఇస్తా దానం చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు 100 సార్లు 120 సార్లు బ్లడ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నా మిత్రుడైతే శ్రీనుబాబు లాంటి వాళ్ళు హ్యాపీ లివింగ్ చాలా కష్టపడి పైకి వచ్చిన ఆయన దాదాపు 72 సార్లు బ్లడ్ ఇచ్చారు. అంటే ఆయన స్ఫూర్తిగా బ్లడ్ ఇస్తే తోటి వాళ్ళని కాపాడుకోవచ్చు అనే ఆలోచనతో అట్లా సేవ చేస్తూ ఉన్నారు. మరి అటువంటి చిరంజీవి గారు నిన్ను 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని మనం కోరుకోవాలి. సినిమాలతో రంజింపచేయటమే కాదు, సినిమాలు అభిమానించే అభిమానులు కూడా ఒక సేవా దృక్పథం వైపు వాళ్ళు చేసే బ్లడ్ డొనేషన్ ద్వారా అనేక మంది ప్రాణాలు కాపాడుతా ఈరోజు చెట్టు చిరంజీవి అయితే భవిత బంగారమే అంటారు. చెట్టు బాగుంటే దాని కింద నీడనిస్తుంది, ఫలానిచ్చుద్ది, మన కూర్చోడానికి కుర్చీ అవుతుంది, పడుకోవడానికి బెడ్ అవుతుంది, చివరికి మనం చనిపోయినప్పుడు కూడా 4 కట్టలే కాబట్టి ఆక్సిజన్ కూడా మనకు అందిస్తుంది. అటువంటి చిరంజీవి గారు మహావృక్షంగా ఇండస్ట్రీలో ఎదిగి పెద్ద దిక్కు 10 మందికి సహాయం చేస్తున్నారు. ఇదే బ్లడ్ బ్యాంక్ ద్వారా కరోనా టైంలో ఎవరు బయటకు రాని పరిస్థితిలో ప్రాణాలు అరచేతి పెట్టుకునే బతికే పరిస్థితిలో అనేక మందికి 24 క్రాఫ్ట్స్లో సినిమాలో నటులు ఉంటారు. క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, ఫైటర్స్ కావచ్చు, డాన్సర్లు కావచ్చు, అలా వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇంటికే దాదాపు 6 మాసాల పాటు నిత్యావసర వస్తువులు బ్లడ్ బ్యాంక్ ద్వారా ఇచ్చారంటే ఆయన సేవా నిరతిని మనం గుర్తుంచుకోవచ్చు. అదేవిధంగా రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ బయట 60,000-80,000 పలికే సమయంలో ఉచితంగా రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ కూడా ఆంధ్ర, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు అభిమానులకు కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఆక్సిజన్ కూడా అందించి వేలాది మందిని బతికించారు. మరి చిరంజీవి ఆ పేరే సార్థకత. అంజనమ్మ గారు, వెంకట్రావు గారు, ఆయన కడుపును పుట్టిన ఈ ముగ్గురు కూడా, ఒకవైపు చిరంజీవి గారు ఈ దేశానికి పద్మ విభూషణుడు అయ్యాడు, రేపు మాపు భారతరత్న వస్తుంది అని చెప్పి అందరి నోట వినపడుతున్నమాట. ఎందుకంటే ఈ డిజర్వ్డ్ ప్రజల కోసం సేవ చేయాలని తప్ప పుట్టుక మరణం మధ్య మనం ఏమి సాధించాం, ఆ తపన ఉంటే కానీ మనం చేయలేం. అది ఆయనకంటూ ఈ రోజున ఇండస్ట్రీకి పెద్ద దిగ్గా ఉన్నాడు. ఒకవైపు సేవ
దృక్పథం. ఇంకోవైపు వాళ్ళ పెద్ద తమ్ముడేమో ఎమ్మెల్సీ అయ్యాడు రాజకీయాల్లో. తర్వాత చిన్న ఆయనేమో దేశ రాజకీయాలు శాసించే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు సమూలంగా మార్చి అధికారంలో ఉన్న పార్టీని అధపాతాలను చెప్పి తొక్కేశాడు. ఇప్పుడు ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. మరి ముగ్గురు ఈయన రాజకీయాల్లో నాకు వద్దనుకున్న సినిమాలు తీస్తే ఈ రోజు కూడా ఆయన వేసే స్టాపులు ఎవరు వేయలేరు అన్నట్టుగా ఉన్నది. కాబట్టి ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం గుర్తించి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కి FCRA అనుమతి లభించడం, ఇక ఇదే దేశ విదేశాల్లో ఉన్న ఆయన అభిమానులు కావచ్చు ఎటువంటి ట్యాక్స్ లేకుండా ఫండ్స్ మొబిలైజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మరొకసారి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఇంత జాతీయ స్థాయిలో గుర్తింపు లభించటం మీడియాలో నిన్నంతా కూడా అదే కనపడుతూ ఉంది. ఏదేమైనా చిరంజీవి గారు కారణ జన్ముడు. పేదవాళ్ళు బ్లడ్ లేక చనిపోయే పరిస్థితి ఉండకూడదు. వాళ్ళకి ఏదన్నా నేనున్నానని ఆపన్నహస్తం అందిస్తున్న చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ 10 కాలాల పాటు ఇలానే సేవా కార్యక్రమాలు చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు.